అందరికీ నమస్కారం. అయితే నేను టోటల్‌గా ఎంసెట్‌కి సంబంధించి చీట్ కోడ్స్ 8 మోడల్స్ చెప్తాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది మోడల్ నంబర్ 1. అసర్షన్ అండ్ రీజన్ ఆర్ స్టేట్మెంట్. జాగ్రత్తగా నేను ఇప్పుడు ఏ మోడల్స్ చెప్తానో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. పక్కాగా యూ విల్ గెట్ బెస్ట్ మార్క్స్. నో డౌట్ అట్ ఆల్. టోటల్‌గా మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా క్వెషన్‌తో సంబంధం లేదు. ఈ యొక్క అసర్షన్ అండ్ రీజన్ ఆర్ స్టేట్మెంట్ అనే క్వెషన్ మీకు ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, లేదంటే మ్యాథమెటిక్స్ అవ్వచ్చు. దేంట్లో కనబడినా సరే మనకి మీరు ఇంకెటువంటి డౌట్ పడకండి. మీరు ఆప్షన్ ఏ అనేది ఇంకా కరెక్ట్ పెట్టేసుకోండి. ఇంకా దాంట్లో అయితే తిరగలేదు. మీకు 6 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, లేదంటే 7 క్వశ్చన్స్ ఇవ్వచ్చు. దాంట్లో అన్నిట్లో కూడా మ్యాక్సిమం అంటే ఒక 6 ఇస్తే 5 మాత్రం ఏ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? దాంట్లో అయితే నో డౌట్. ఓకేనా? నెక్స్ట్ BCD అనేది ఆప్షన్ క్యాన్సిల్ చేస్తారు. ఇది మనకి మోడల్ నెంబర్ 1. అదే అసర్షన్ అండ్ రీజన్ ఆర్ స్టేట్మెంట్. ఓకేనా? నౌ మోడల్ నెంబర్ 2 చూద్దాము. మోడల్ నెంబర్ 2 ఏంటంటే మీరు జాగ్రత్తగా చూసినట్టయితే మోడల్ నెంబర్ 2 అనేది మ్యాచ్ ద ఫాలోయింగ్. మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో కూడా మనకి ఏదైనా సరే 4 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. చూసారా? 4 ఆప్షన్స్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్లోనే బి అండ్ డి ఆప్షన్ చెక్ చేయండి ఒకసారి. బి అండ్ డి ఆప్షన్ చూసినట్టయితే ఆ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. క్యాపిటల్ A = అక్కడ 3, ఇక్కడ 1 అని ఉంది. ఇంకా నో డౌట్ ఆ రెండు క్యాన్సిల్ చేయండి ఫస్ట్. తర్వాత ఏ అండ్ సి ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్యాపిటల్ A అక్కడ 4 ఉంది, అదేవిధంగా ఇక్కడ కూడా క్యాపిటల్ A అనేది 4 ఉంది. నెక్స్ట్ అక్కడ క్యాపిటల్ B అనేది 1 అనేది ఉంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్యాపిటల్ B అనేది అక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. ఓకేనా? మీరు నో డౌట్ ఆ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆ రెండిట్లోనే ఏదో ఒక ఆన్సర్ అవుతుంది. బి వరకు చూసారు. సి చూడండి. సి అనేది ఏ ఆప్షన్లో 3 అని ఉంది, మనకి సి ఆప్షన్లోని 2 అని ఉంది. అప్పుడు మిగతా వాటితో కంపేర్ చేసి మిగతా వాటికి ఏది ఈక్వల్గా ఉంటే అది రైట్ పెడతారు. ఇక చూసినట్టయితే సి ఆప్షన్ అనేది బిలోని డిలోని 2 ఉంది. కాబట్టి మీరు నో డౌట్ అట్ ఆల్ సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఓకేనా? ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్లోని మిగతా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను.